మావా ఈరోజు మ్యాటర్ ఏంటంటే వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మావా. సంక్రాంతికి అయితే మా ఊరికి అయితే నేను బయలుదేరేసాను అనమాట. మొత్తం 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ మొత్తానికి మా ఊరికి చేరిపోయాను. యాక్చువల్లీ నేను చాలా లేట్గా వెళ్ళాను. మొత్తానికి మా ఊరు మొత్తం సంక్రాంతికి అయితే ఫుల్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వేరే ఊరు కంటే మా ఊరు సెలబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన చిత్తూరు, పలమనేరు, తిరుపతి మొత్తం గంగమ్మ జాతర సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా మొత్తానికి ఆ రోజు నైట్ గుడి దగ్గర పొంగల్కైతే వెళ్ళిపోయాము పొంగల్ పెట్టుకోవడానికి. మా ఊరు మొత్తం అందరూ కలిసి పొంగల్ పెట్టడం షురూ చేశారు. మొత్తానికి ఇలా అందరూ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చుట్టి ఇంకా పొంగల్ వండుకుంటారు. ఇంకా సంక్రాంతి పండుగ అయ్యాక ఎందుకో తెలీదు ఏమో తెలీదు సడన్గా తిరుపతి స్టార్ట్ అయ్యాం, నేను మా ఫ్యామిలీ మొత్తం కలిపి. ఇంకా సగం దారికి వెళ్ళాక తెలిసింది మా బుడ్డోడికి పుట్టిన వెంట్రుకలు తీయాలని. ఇంకా అలా ఆడుతూ పాడుతూ గోవిందుని తలుచుకుంటూ తిరుపతికి స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిత్తూరు అండ్ కొన్ని ఊర్లు దాటుకుంటూ తిరుపతి రీచ్ అయిపోయాము. ఆ 7 కొండల వల్ల లీల అనుకుంటా తిరుపతి స్టార్ట్ అయిన నుండే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది మావా. ప్రతిసారి మా ఊరు నుండి పాదయాత్ర చేసి 3 రోజుల తర్వాత తిరుపతికి చేరేవాళ్ళం. కానీ మా ఫ్యామిలీతో పాటు రావడం వల్ల బస్సులో అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మొత్తానికి తిరుపతి చేరుకుండి తిరుపతి నుండి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక అలిపిరి మెట్లు చూసుకుంటూ గోవిందుడి నామస్మరణ చేసుకుంటూ మేము స్టార్ట్ అయిపోయాం. हरे वेंकटेशं प्रसीद प्रसीद प्रियं वेंकटेशं प्रयच्छ प्रयच्छ विना वेंकटेशं ननाथो ननाथ सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेशं प्रसीद प्रसीद మొత్తానికైతే వచ్చేసాం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ గోవిందుడి నివాసం. अहं दूरतस्ते पदाम्भोजयुग्मं प्रणामेच्छया गद्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं. ఇక ఫాస్ట్గా లగేజ్ దించేసి ఇక అందరూ నడుచుకుంటూ గుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాం. మేము వచ్చేసరికి వైకుంఠ ఏకాదశి నడుస్తుంది. ఏది అయితే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. షెడ్లోకి వచ్చేసాం అనమాట. ఇంకా మొత్తం అందరూ పడుకుంటున్నారు. ఇక మనం ఏదైతే అది అవ్వని తగ్గేదే లేదని చెప్పుకుంటూ దర్శనానికి అయితే షురూ అయిపోయాం. అలా ఫ్యామిలీతో పాటు నడుచుకుంటూ క్యూ లైన్కి అయితే పడిపోయామ్మా. అప్పటికే చాలామంది ఉన్నారు క్యూ లైన్లో. మా బ్యాడ్ లక్కో ఏమో తెలియదు మావా, మొత్తానికైతే ఆ నైట్ దర్శనం కాలేదు. ఎందుకంటే అప్పుడే వైకుంఠ ఏకాదశి నడుస్తున్న వల్ల దివ్య దర్శనం అనే పేరుతో 300 రూపీస్ టికెట్ పెట్టి ఎవరైతే ఆ టికెట్ తీసుకున్నారో వాళ్ళకే అలో చేశారు దర్శనం మొత్తం. ఇంకా నైట్ మొత్తం మీకు తెలిసిందేగా తిరుపతి మొత్తం ఎలా ఉంటుందో. ఇంకా మేమైతే దర్శనం కలగలేదు అని చెప్పి బాధతో ఇంకా బయట అయితే పడుకున్నాము షెడ్ కింద. మొత్తం అయితే చిల్లి అయితే పీక్స్లో ఉండింది. ఏం చేయగలని చెప్పండి, ఇంకా గోపురాన్ని చూసుకుంటూ శ్రీవారిని తెలుసుకుంటూ అలా నైట్ గడిచేసామన్నమాట. ఇంకా మొత్తానికి రేపు లేవగానే ఎలాగో వాళ్ళకి దర్శనం చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసి, ఇలా పిల్లవాళ్ళు ఉన్నారు సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి డబ్బులు కట్టి మొత్తానికైతే అది నైట్ దర్శనం చేసుకుని వచ్చేసాము అక్కడి నుంచి. ఇక దర్శనం కాగానే తిరుమలలో ఉన్న 6 పుణ్యస్థలాన్ని చూద్దామని చెప్పి నేను మా ఫ్యామిలీ అయితే స్టార్ట్ అయిపోయాం. మొత్తం అయితే 6 ప్లేసులు చూపించారు. బోనస్గా అయితే మా ఫ్రెండ్ గాని కూడా చూపించేశారనమాట. వాడిని వీడియోకి రారా అంటే రాలేదు, కానీ వీడియో పడుతుంటే మాత్రం చూస్తున్నాడు. ఇంకా 6 ప్లేసులను చూసి మొత్తానికైతే లాస్ట్కి వచ్చేసాం. మొత్తానికి 6 ప్లేసులు చూసి లాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట పాప వినాశనం డ్యామ్కి.
ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా పుణ్యమైనది. ఇక అలా వీడియో పడుతున్న చూస్తుంటే ఒక స్క్విరిల్ అయితే కనబడిచింది ఉడత. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండింది. ఇక అలా దర్శనం అయ్యి మొత్తానికైతే ఇంకా దిగిపోయామన్నమాట తిరుమల నుండి తిరుపతికి. ఎలాగో అలాగా ఆ నైట్ బెంగళూరు బస్ ఎక్కేసి మేమైతే మా ఇల్లు చేరిపోయామన్నమాట. నేను రావడమే ఎందుకని చెప్పేసి అప్పటికే బాలకృష్ణ మూవీ రిలీజ్ అయ్యమని చెప్పేసి వెళ్ళిపోయాను. మొత్తానికైతే మూవీకి అయితే వచ్చేసాను మామ. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ ఫైట్లు కానీ, బీజిఎం కానీ, స్టోరీ కానీ అంతా బాగుంది. ఐ థింక్ నాకు తెలిసినట్టుగా ఈ మూవీ స్టోరీ బాగుంది మామ. మిగతా బాలకృష్ణ గారి మూవీలో తలుచుకుంటే ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్టోరీ మొత్తం. ఇక అందరికీ బాయ్ బాయ్, టాటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరే ఉంటా అయితే.